హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వివి ఫన్ అండ్ వ్లాగ్స్. నేను మీ మయూరి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఇవాళ మన స్పెషల్ వ్లాగ్ వినాయక చవితి వ్లాగ్ అనమాట. సో అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. కొంచెం వీడియోస్ అయితే లేట్ అవుతూ ఉంటాయి బికాస్ పెద్ద మండపాలలో అయితే మనకి సాంగ్స్ అనేవి ప్లే చేస్తారు కాబట్టి అవి మన వీడియోలో వస్తే మనకి కాపీరైట్ ఇష్యూ ఉంటుంది కాబట్టి సో దానికోసం వాయిస్ ఓవర్ వల్లే లేట్ అయితే అవుతున్నాయి అనమాట. సో కొంచెం అడ్జస్ట్ అవుతారని అనుకుంటున్నాను. సో ఇక్కడ అయితే నేను మన వినాయక స్వామిని అయితే చూపించేస్తున్నాను. ముందు వ్లాగ్లో చూపించే ఉంటాను బట్ ఇక్కడైతే క్లారిటీగా చూపించేస్తున్నాను అనమాట. ఇంటికి తీసుకొచ్చేటప్పుడు ఇలా మనం ఒక క్లాత్ అయినా లేకపోతే పేపర్ చుట్టూ అయినా తీసుకురావాలని అంటారు. నేనైతే ఇలా రెడ్ క్లాత్ అయితే కప్పాను అనమాట. ఇక చూస్తున్నారు కదా బొజ్జ వినాయకుడు ఎంత కళగా ఉన్నారో. ఈ విగ్రహం చూడగానే నాకు ఎందుకో చాలా నచ్చింది. సో తీసుకోవాలని అయితే తీసేసుకున్నాను అనమాట. ఇక్కడైతే నేను స్వామిని కూర్చోబెట్టడానికి ఒక టేబుల్ అయితే వేశాను. అండ్ ఎలా స్టార్టింగ్ క్లాత్ వేయడం ఇవన్నీ కూడా నేను ముందు లాస్ట్ ఇయర్ వ్లాగ్స్ అంతకుముందు వ్లాగ్స్లో నేను క్లియర్గా చూపించాను కాబట్టి ఇప్పుడు డీటెయిల్గా ఏమంతా చూపించట్లేదు. సో మీకు ఏమన్నా డీటెయిల్గా కావాలి అంటే మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి, ఒకసారి వెళ్ళి సెర్చ్ చేసి చూడండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే. ఇక్కడైతే స్వామిని అయితే కూర్చోబెట్టేశాను. ఈ దండ అయితే నేను లాస్ట్ ఇయర్ కొంచెం పెద్దది తీసుకున్నాను అనమాట. అది చాలా పెద్దగా అయిపోయింది అనిపించింది. సో ఈసారి కొంచెం చిన్న తీసుకుంటే ఇంకా చిన్నగా అయింది అనిపించింది అనమాట. బట్ ఓకే, బాగా సెట్ అయిందనమాట. ఇంకా ఇక్కడ అన్నీ దేవుడికి కావాల్సినవన్నీ అయితే అరేంజ్ చేసి పెడుతున్నాను అనమాట. మీరందరూ పూజలు ఎలా చేసుకున్నారు, ఎన్ని డేస్ చేశారు ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ నేనైతే ఎవ్రీ టైం 3 days అయితే చేస్తానమాట. సో 3 days పూజ చేసిన తర్వాత వెళ్ళి నిమజ్జనం అయితే చేసి వస్తాము. కొంతమంది పెద్ద వినాయకుడి దగ్గర పెడతారనమాట. ఇంట్లో పెట్టుకున్న వినాయకుడిని తీసుకెళ్ళి అక్కడ పెడితే ఆ వినాయకుడికి చేసే పూజలన్నీ ఈ వినాయకులకు కూడా అందుతాయన్న ఉద్దేశం కొద్దీ పెడుతుంటారు. అది మంచిదే. బట్ మనం స్వయంగా పూజ చేసి నిమజ్జనం చేస్తే దాని ఫలితం ఇంకా బాగుంటుంది, కొంచెం రెట్టింపుగా ఉంటుందని నేను అనుకుంటాను. అంతే. నేను మన ఛానల్లో ఆల్రెడీ వరలక్ష్మి వ్రతం వ్లాగ్ అయితే అప్లోడ్ చేశాను, చూసే ఉంటారు. చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. అందులో నేను కావాల్సినవన్నీ ఐటమ్స్ కూడా నేను ఏమేమి పూజకు సంబంధించినవి ఉంటాయి అన్నీ కూడా డీటెయిల్గా చెప్పుకున్నాను నేను. సో ఇక్కడ కూడా సేమ్ అవే ఐటమ్స్ అయితే పూజా సామాన్ అయితే అవసరం ఉంటాయి. సో ఆ రోజు తెచ్చుకునే మనం మిగిలిపోయినా కూడా ఈ పూజలో మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే దేవుడికి రాఖీ అయితే కడుతున్నాను నేను. ఎవ్రీ టైం రాఖీ పౌర్ణమి తర్వాతే మనకి వినాయక చవితి వస్తుంది కాబట్టి నేను ఆ రాఖీలు అన్నవి దేవుడి గదిలో అలా పెట్టేసి ఉంచుతాను అనమాట. ఇంకా ఇలా వినాయక చవితి రోజు అయితే గణనాథునికి కట్టేస్తాను అనమాట. మనని ఆపదలో నుంచి రక్షించే వారికి ఎవరికైనా సరే మనం కట్టవచ్చు. మనని ఆ దేవుడే కదా ఎప్పుడు రక్షించేది. సో నా ఉద్దేశంలో అయితే నేను అన్ని ఫొటోస్కి అయితే పెడతా, ఫొటోస్ పైన. అండ్ ఇక్కడ విగ్రహానికి అయితే ఇలా కడతాను అనమాట. ఇంకెక్కడైతే నేను కలశాన్ని ఏర్పాటు చేయడానికి ఇంకొక టేబుల్ అయితే వేసుకున్నా. అది సపరేట్గా టేబుల్ వేసి అరిటాకు పైన బియ్యం పూసి అయితే నేను కలశాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ అరిటాకు యూజ్ చేయొచ్చు, లేదా ప్లేట్ అలాంటివి కూడా, ఇత్తడి ప్లేట్ కానీ ఇలాంటివి వెండి ప్లేట్ కానీ మామూలుగా ఆకులు ఇస్తరాకులు ఉంటాయి కదా అవైనా సరే వేసి మనము పెట్టుకోవచ్చు. సో నా దగ్గర అరిటాకులు అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి అవి వినాయకుడికి చాలా ఇష్టం కాబట్టి నేను ఈ పూజలో వీలైనంత అయితే అరిటాకులతోనే డెకరేట్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడైతే దేవుడికి చూస్తున్నారు కదా వస్త్రం వేస్తున్నా. ఇది దూదితో చేసుకోవచ్చు, మనం కూడా రెడీగా దొరుకుతాయి. నేను రెడీవి తీసుకొచ్చిన, ఎందుకంటే కొంచెం మనకి టైం అనేది చాలా ఎక్కువే పడుతుందన్నమాట ఇక్కడ అరేంజ్ చేయడానికి. ఇంకా చిన్న వాటికి కూడా చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి ఇలా కొన్ని రెడీగా దొరికినవి తీసుకున్నాను అనమాట. ఇక్కడ జంజం కూడా వేస్తున్నా, ఇది కూడా మనకి రెడీమేడ్ దొరుకుతుంది. నేను అన్నీ కూడా ఎక్కడ షాపింగ్ చేశాను ఏందన్నది ముందు వ్లాగ్లో చెప్పాను. సో చూడండి, వాళ్ళంటే ఒకసారి వెళ్ళి చూడండి. ప్రతి ఒక్క ఐటెం అక్కడే దొరుకుతుంది విగ్రహంతో సహా. సో రీజనబుల్ ప్రైస్లోనే దొరుకుతాయి అనమాట. ఇక్కడ దేవుడికి అయితే కండువా వేస్తున్నాను అనమాట. ఇట్లా షెల్లా అంటారు కదా ఆ టైప్లో ఉంటుంది అనమాట. చాలా కళ వస్తుంది అది వేస్తే. అయితే లాస్ట్ టైం కూడా అలాంటిదే వేశాను నేను, ఇప్పుడు కూడా అలాంటిదే. అండ్ ఇదంతా కూడా నేను చూపించే దీపపు కుందులు ఇవన్నీ కూడా ఇది కామాక్షమ్మ దీపం అనమాట. ఇవన్నీ కూడా నేను తిరుపతి వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట. తిరుపతి వ్లాగ్లో అన్ని డీటెయిల్గా చూపిస్తాను. వ్లాగ్ ముందొస్తుందా ఈ వ్లాగ్ ముందొస్తుందా అయితే నేను ఖచ్చితంగా చెప్పలేను, బట్ ఆ వ్లాగ్లో అయితే ఏం తీసుకున్నా ఏంటన్నది చెప్తాను. అండ్ ఈ వ్లాగ్లో కూడా చూపిస్తున్నాను, చూసేయండి. ఇవన్నీ కూడా నేను అక్కడ తిరుపతిలో కొండపైన తిరుమలలో తీసుకున్న ఐటమ్స్ అనమాట. ఇవన్నీ కూడా బ్రాస్వి, ప్యూర్ బ్రాస్ ఐటమ్స్ అనమాట. సో నాకు పూజలో ఎక్కువగా యూజ్ అవుతాయని ఇవైతే తీసుకున్నాను అనమాట.
ఇక్కడ అంతా అరేంజ్ అయితే చేశాను, చూస్తున్నారు కదా, నిండుగా అయితే కనిపిస్తుంది కదా. స్వామికి కావాల్సిన పువ్వులు, పత్రి అండ్ దేవుడికి కావాల్సినవి కుంకుమ, పసుపు, గంధం, గులాల్ ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో అరేంజ్ చేసి పెట్టుకున్నా. పూజ టైంలో మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నీ చేతి దగ్గరలో ఉండేలాగా అయితే అన్నీ నేను పెట్టేసుకున్నాను అనమాట. మనము పూజ చేసే ముందు ఒకసారి పూజ ఎలా చేస్తున్నాము ఏంటి ప్రాసెస్ అన్నది తెలుసుకుంటే మనము ప్రతి ఒక్కటి కూడా తెచ్చి పెట్టుకోవచ్చు అన్నమాట. సో అదే రోజు కాకుండా ముందు రోజు నుంచే మనం ప్రీ ప్లాన్డ్గా ఉంటే మనకి ఇవన్నీ కూడా ఈజీగా అయిపోతాయి అన్నమాట. ఇలా అన్నీ అయితే రెడీ చేసుకున్న తర్వాత దీపారాధన అయితే చేస్తున్నా. దీపారాధన చేసిన తర్వాత పూజలు అయితే కూర్చోవచ్చు అనేసి ఇంకా ఎన్ని దీపాలు పెట్టుకున్నానో అవన్నీ కూడా వెలిగించేస్తున్నాను అనమాట. ఇక్కడ ప్రశాంతంగా ఎలాంటి హడావిడి లేకుండా పూజ అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ నేను వరలక్ష్మి వ్రతంలో పెట్టిన ఎలిఫెంట్స్ అంటే ఏనుగులు ఉన్నాయి కదా, అవి ఇక్కడ కూడా నేను పెట్టుకున్నా. కానీ ఎంత కళగా అనిపిస్తుందంటే ఆ ఏనుగులకి నేను కలర్ వేశాను. అది వ్లాగ్లో చెప్పాను, ముందు వ్లాగ్స్లో అయితే. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. సో వీడియోస్ అనేది రెగ్యులర్గా చూసే వాళ్ళకి ఎలా చేశాను ఏంటి అన్నది అయితే తెలిసే ఉంటుంది. ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఇక్కడైతే దేవుడికి నైవేద్యాలు అన్నీ కూడా ప్రిపేర్ చేసేసాము. 5 రకాలైతే అనుకున్నాను, అది మన ఇష్టము. మనము 3, 5, 9, 11 అలా మన ఓపికను బట్టి మనం చేసుకోవచ్చు అన్నమాట. సో నేనైతే 5 చేసి పెడదామని అయితే ఎవ్రీ టైం 5 అయితే చేస్తూ ఉంటాను అనమాట. ఇక్కడ అన్నీ అయితే అరేంజ్ చేసి దీపారాధన కూడా చేశాను. ఇంకా పూజలో కూర్చున్నామంటే మనం మాటికి లేవ్వకుండా ప్రతి ఒక్కటి దగ్గర ఉండాలి కాబట్టి నేను అన్నీ అరేంజ్ చేసుకొని అయితే పూజ దగ్గర కూర్చున్నాను అనమాట. చిన్నప్పటి నుంచి వినాయక చవితి అంటేనే నాకు చాలా ఎక్సైట్మెంట్ ఉండేది. మా ఇంట్లో మట్టి గణపయ్యను తీసుకురావడం, పువ్వులు, పండ్లు, నైవేద్యం అన్నీ ఒక స్పెషల్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసేవి. ఈరోజు నేను మీ అందరితో వినాయక చవితి ఎందుకు చేసుకుంటాము, దీనికి సంబంధించిన కథ ఏంటో, సాంప్రదాయాలు ఏవో అన్నీ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మనకు తెలుసు గణపయ్య విశ్వేశ్వరుడు అని. ఏ పని మొదలుపెట్టినా ముందు ఆయన పూజ చేస్తే అన్ని అడ్డంకులు తొలగిపోతాయని నమ్మకం. అందుకే ఈ పండుగ ఆయన జన్మదినంగా జరుపుకుంటాం. మనం కూడా కొత్త ఆరంభాలు చేసుకోవాలని భావిస్తాం. నిజమే కదా. మన వినాయకుని జనన కథ చాలా అందమైన కథ. మరి అదేంటో తెలుసుకుందామా? పార్వతి అమ్మ ఒకసారి పసుపుతో ఒక చిన్న పిల్లవాడిని సృష్టిస్తుంది. స్నానం చేస్తున్నప్పుడు బయట కాపలిగా పెడుతుంది. ఆ బాలుడు ఎవరో కాదు, గణపయ్య. అప్పుడు శివుడు వచ్చి లోపలికి వెళ్ళాలనుకుంటే ఆ బాలుడు అడ్డగిస్తాడు. కోపంతో శివయ్య శిరస్సు ఖండిస్తారు. ఆ తర్వాత పార్వతీదేవి చాలా బాధపడుతూ దుఃఖిస్తూ ఉంటుంది. వెంటనే శివయ్య ఏనుగు తలను తీసుకొచ్చి అతనికి అమర్చి మళ్ళీ ప్రాణం పోస్తాడు. అప్పటి నుంచి గణపతి మన అందరికీ విశ్వేశ్వరుడయ్యాడు. ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ కథ కూడా ఉంది. చంద్రుడు హేళన చేసే కథ. ఒకసారి గణపయ్య నైవేద్యాలు తిని వస్తుండగా చంద్రుడు ఆయనను చూసి నవ్వుతాడు. గణపయ్యకు కోపం వచ్చి చంద్రుడిని శపిస్తాడు. ఈరోజు నన్ను చూసి ఎగతాళి చేస్తున్నందుకు ఇక నుంచి ఈ రోజు నుండి చంద్రుడిని చూడరాదు. చూసిన వారికి నీలాపనిందలు తప్పనిసరిగా వస్తాయి అని. అందుకే చవితి రోజు చంద్రుడిని చూడకూడదు అన్న నమ్మకం. అలా శపించేసరికి చంద్రుడు వెంటనే తప్పైపోయిందనేసి ఆ వినాయకుడిని క్షమించమని క్షమాపణ కోరుతారు. మరి మన గణపయ్య బోలాశంకరుడి ముద్దుల కుమారుడు కదా, అలా క్షమాపణ కోరేసరికి కరిగిపోయి శపించింది వెనక్కి తీసుకోలేను కానీ దానికి తగిన వరాన్ని కూడా ప్రసాదిస్తున్నానని చెప్తారన్నమాట. అది ఏంటంటే ఈరోజు చవితి రోజు ఎవరైతే నా కథ విని అక్షంతలు తలపై వేసుకుంటారో వారు చంద్రుడిని చూసినా కూడా నీలాపనిందలకు పాలుకారు అన్నట్టుగా అయితే దేవుడు వరాన్ని ఇస్తారన్నమాట. సో బిహైండ్ స్టోరీ ఇదంతా అన్నమాట. సో నాకు తెలిసిన స్టోరీ అయితే ఇది. మీకు ఇంకా ఏదైనా వేరే స్టోరీ ఏదైనా తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. సో నేను చెప్పింది కరెక్టేనా కాదా అన్నది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో నాకు తెలిసిన స్టోరీ ఇది చిన్నప్పటి నుంచి అయితే. ఇంకా ఇక్కడ పూజ అయితే అంతా కంప్లీట్ చేస్తున్నాను అనమాట. నేను ఇక్కడ అన్నీ కూడా బుక్ ఉంటే బుక్లో చూసి చేసుకోవచ్చు, లేదు అంటే కొన్ని మనకి వీడియోస్ అయితే ఉంటాయన్నమాట, యూట్యూబ్లో కానివ్వండి ఇలా అయితే ఉంటాయి. సో అవి చూసి కూడా మనం ఫాలో అయిపోవచ్చు. సో వినాయకుడిని మట్టి విగ్రహంలోనే పూజిస్తాము, ఎందుకంటే మట్టి సహజత్వానికి ప్రతీక కాబట్టి. సో ఆయనను మన ఇంటికి ఆహ్వానించి మనకు తోచినట్టుగా మనకి తోచిన విధంగా మనం పూజ చేసి నైవేద్యాలు మనకి ఎంత చేయగలుగుతామో అంత నైవేద్యాలు సమర్పించి ఆయనను మంచిగా
పొద్దున సాయంత్రం పూజలు అర్చన చేసుకొని ఇవన్నీ సహస్రనామాలు ఇవన్నీ కూడా చేసుకుంటే మనసు ఎంతో ప్రశాంతంగా అయితే అనిపిస్తుంది. ఆ తర్వాత అయితే వినాయకుడిని నిమజ్జనం చేసైతే వస్తాం కదా, ఆ తల్లి ఒడికి మళ్ళీ చేరుస్తామని అర్థము. ఇందులో చూసినట్టయితే ఒక మెసేజ్ లాగా కూడా నాకు అనిపిస్తుంది. అదేంటంటే మనం ఎక్కడి నుంచి వచ్చామో మళ్ళీ అక్కడికే వెళ్ళాలి అన్నట్టుగా. సో నిమజ్జనం అయితే చేసి ఆ తల్లి దగ్గర నుంచి వచ్చిన ఆ స్వామి మళ్ళీ తల్లి దగ్గరికి మనం ఇలా నిమజ్జనం చేసి పంపిస్తామన్నమాట. కాబట్టి వినాయక చవితి కేవలం ఒక పండుగలా మాత్రమే కాకుండా ఇది మన అందరం కుటుంబ సభ్యులు, స్నేహితులు అందరూ కలిసి జరుపుకునే ఒక వేదికలా అయితే మనం భావించాలి. ఘననాథుణ్ణి మనకు జ్ఞానం, ఆనందం, ఐశ్వర్యం ఇవ్వాలని కోరుకుంటూ ఈ పండుగను జరుపుకుంటూ ఉంటాము. ఇంకా పూజ విషయానికి వస్తే పూజ చాలా అంటే చాలా బాగా జరిగింది. చాలా బాగా చేసుకున్నాను నేనైతే అనుకుంటున్నా. దేవుడి అష్టోత్తరాలు, సహస్రనామాలు, ఇంకా పంచామృతాలతో అభిషేకాలు ఇవన్నీ కూడా చేశానన్నమాట. ఇంకా ఆ వినాయక స్వామిని, ఇంకా లక్ష్మీదేవిని, ఇంకా వెంకటేశ్వర స్వామిని ఇవన్నీ కూడా నేను తెచ్చుకున్నాను కాబట్టి అవన్నీ కూడా పూజలో పెట్టుకొని మంచిగా ప్రశాంతంగా అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను అన్నమాట. వినాయకుడి దగ్గర అన్నీ బాగా అరేంజ్ చేశానా లేదా, మీకు ఏమనిపించింది ఇదంతా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నైవేద్యాల గురించి అయితే ముందే ఛానల్లో అప్లోడ్ చేశాను కాబట్టి నైవేద్యాల గురించి అయితే ఏం చెప్పట్లేదు. ఎవ్రీ ఇయర్ సేమ్ నైవేద్యాలు చేశాం కాబట్టి ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. ఇంకా మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ ఇంకా చాలా వీడియోస్ ఉంటాయండి, ఒకసారి వెళ్ళి చూడండి. మీకు కనుక నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దానివల్ల లేటెస్ట్ నోటిఫికేషన్స్ అయితే మీ దాకా వచ్చేస్తాయి. నేను ఇలా వీడియో పెట్టగానే అలా మీకు గంట అయితే మోగిపోతుంది అనమాట. ఆ తర్వాత ఇంకా మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. పలానా వీడియోస్ బాగున్నాయి అన్నట్టుగా మీరు రికమెండ్ చేసినట్టు అవుతుందన్నమాట. అదొక చిన్న హెల్ప్ లాగా. అండ్ ఆ తర్వాత మీకు ఏమైనా అనిపిస్తే వీడియో చూసిన తర్వాత తప్పున్నా ఒప్పున్నా ఏది ఉన్నా సరే మీ సజెషన్స్ ఏవైనా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయచ్చు. ఇంకా ఈ వ్లాగ్ కంటిన్యూషన్ వ్లాగ్ అయితే నెక్స్ట్ రాబోతుంది. సెకండ్ డే, థర్డ్ డే నేను ఏం నైవేద్యాలు చేశాను అండ్ పూజ ఎలా చేసుకున్నాను, తర్వాత నిమజ్జనం ఎలా చేసాము ఇవన్నీ కూడా ఆ వ్లాగ్లో అయితే ఉంటుందన్నమాట. సో చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి. ఆ గణపయ్య మన ఇంటికి ప్రతి సంవత్సరం ఇలాగే రావాలని కోరుకుంటూ, ఇలాగే ప్రతి సంవత్సరం మన పూజలన్నీ ఘనంగా ఆ గణనాథుడు అందుకోవాలని కోరుకుంటూ, మన జీవితాల్లో సుఖ సంతోషాలు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటూ, ఈ వినాయక చవితి మీ అందరికీ సంతోషం, ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ కలిగించాలని ఆ గణనాథుడిని ప్రార్థిస్తూ మరొక్కసారి వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ. మరొక మంచి వ్లాగ్లో అయితే కలుసుకుందాం. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ స్మైలింగ్. బాయ్.